మరో 2 రోజుల్లోనే వృషభ రాశికి మహాయోగం కలుగుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఏకంగా 5 ఏళ్ల పాటు ఆ శివయ్య వీరికి అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. మరొక 2 రోజుల్లోనే వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఆ శివయ్య వీరి జీవితంలో ఎటువంటి మార్పును తీసుకురాబోతున్నాడు అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్‌ని గనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్‌ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ రాశి 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యాన్ని కలిగి ఉండడం, దృఢత్వాన్ని కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు. సాధారణంగా వృషభ రాశి వారు సహనమును ఎప్పటికీ కూడా కోల్పోరు. వృషభ రాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. వృషభ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. దాని చేత మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కనుక వీరు మొండి పట్టుదలను విడవాలి. వృషభ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. ఈ రాశి వారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారక తప్పదు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత కూడా చాకచక్యంగా పనిని చేయించు నేర్పరితనము కలిగి ఉంటారు. వృషభ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు ముందుగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. మిశ్రమ కాలం ఏర్పడుతుంది. పనులకు ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోండి. ఓర్పు చాలా అవసరము. అనవసర భయాందోళనలను దరి చేరనీయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ప్రయత్నంతో రాజీ పడకుండా ముందుకు సాగండి. శ్రమ ఫలిస్తుంది. మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మంచి జరుగుతుంది. మీ రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో శ్రద్ధ చాలా అవసరం. అనవసర విషయాల గురించి సమయాన్ని వృధా చేయకండి. కీలక విషయాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. మోసం చేసేవారు ఉన్నారు. వారాంతంలో ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం. రవి ధ్యానం శుభ ఫలితాలను మీకు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. వృషభ రాశి వారు వీరి జీవితంలో ఏర్పడిపోయే ముఖ్యమైన మార్పులు ఏమిటి, వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఆ శివయ్య అనుగ్రహంతో ఈ రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, మరొక 5 ఏళ్ల పాటు వీరి జీవితంలో రాబోయే మార్పులు తెలుసుకుందాం. వృషభ రాశి వారు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు సుమా, ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఉంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు. తమ యొక్క భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది. వృషభ రాశి వారికి పెద్దలు ఆస్తులు సంక్రమించడం వలన ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా చాలా దృఢంగానే ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు. మంచి నీళ్లలాగా ఖర్చు అవుతుంది. అందుచేత ధన సంబంధ విషయాలను తమ యొక్క భాగస్వాములకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పచెప్పడం ఎంతైనా సరే వీరికి మేలు. ఈ వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా పిల్లా పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో ఉండాలని ఆశిస్తారు. ప్రేమ అంటే వీరికి ప్రాణం. వృషభ రాశికి చెందిన వారు పుస్తక పఠనం, ఇతర రచన వ్యాసాలలో పాల్గొనడం ఒక హాబీగా పెట్టుకుంటారు. అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తారు.
భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా సరే మీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు. ఈ వ్యాపారంలో మీరు ప్రవేశించినట్లయితే దినదినాభివృద్ధి సాధిస్తారు. దీనితో పాటుగా మీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశివారు గ్లాసు, పేపరు, పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. మిథున, కన్య, మకర, కుంభరాశులకు చెందిన వారు వృషభ రాశి వారికి స్నేహితులుగా ఉంటారు. మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఈ రాశుల వారితో సాధ్యమైనంత మితంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరం. ఇక వృశ్చిక రాశి వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావం నెలకొని ఉంటుంది. అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా వీరు ఉంటారు. వృషభ రాశికి చెందినవారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు. వీరి సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. కుటుంబ ఉన్నతి కోసం వీరు అహర్నిశలు కూడా పాటుపడేవారుగా ఉంటారు. ఈ రాశి వారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు. అత్యంత బద్ధకస్తులు, ఎవరికి లొంగని వారుగాను ఉంటారు. ఇతరులపైన ఎప్పుడైనా ఎక్కడైనా సరే కోపం ప్రదర్శించడానికి వెనుకాడని వారుగా కూడా వీరు ఉంటారు. వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు కూడా సఫలమవుతాయండి. ఏది ఏమైనప్పటికీ కూడా వీరికి విద్యపైన ఎనలేని మమకారం ఉంటుంది. ఆరోగ్యరీత్యా వృషభ రాశి వారు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదురుకావు. అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. వీరి గ్రహస్థితి ఆరోగ్యరీత్యా అశుభ ఫలితాలను వ్యక్తీకరించడం వలన అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు, నేత్ర వ్యాధులు, పాండురోగం వంటి అనారోగ్య సమస్యలు తల ఎత్తవచ్చు. వీటికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యలు రాకుండా కూడా మీరు చూసుకోవచ్చు. వృషభ రాశి వారు అదృష్ట సంఖ్యలు 2, 8 మరియు 5. వృషభ రాశి వారిపైన శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శుక్రవారం అవుతుంది. దానితో పాటుగా బుధవారం, శనివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులు అవుతాయి. ఈ రాశివారు ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే ఒక దేశీయ గోమాతను అంటే ఆవును దానం చేయండి. ఆవును దానం చేయడం వలన మీకు అపారమైన పుణ్యకర్మలు లభిస్తాయి. మీరు వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి. వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను, సమస్యలను, కష్టాలను, దురదృష్టాలను తెస్తాయి. మంగళవారం రోజున పెద్ద వయసులో ఉన్న సుమంగళి మహిళకు భోజనం పెట్టి తాంబూలం, దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వచనాలు తీసుకోండి. భవనం లేదా నిర్మాణ సంస్థల్లో పనిచేసే మేస్త్రీలకు, కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేస్తే మంచిది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.